తెలంగాణ బీజేపీలో నిశ్శబ్ద యుద్ధం జరుగుతోందా? పార్టీలో ఓ ఎమ్మెల్యే ఇమేజ్ను డ్యామేజ్ చేసే పనిలో ఆ పార్టీ ముఖ్య నేతలు ఉన్నారా? హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి ఎంపికలోనూ రాష్ట్ర నాయకత్వం ఆ ఎమ్మెల్యే అభిప్రాయాన్ని తీసుకోలేదా? పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేపై ఎందుకు కుట్ర జరుగుతోంది? అమిత్ షా బహిరంగ సభకు ఆయన ఎందుకు దూరంగా ఉన్నారు? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? వాచ్ ఇట్. బీజేపీలో కీలక నేత అతను. పార్టీలో సీనియర్ ఎమ్మెల్యే. వరుసగా 3 సార్లు కమలం పార్టీ నుంచి గోషామహల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచారు. అతనే రాజాసింగ్. కానీ ప్రస్తుతం ఆయనకు పార్టీలో అంతగా ప్రాధాన్యం ఇవ్వటం లేదట. రాజాసింగ్ ఇమేజ్ డ్యామేజ్ చేయటానికి పార్టీలోని ముఖ్య నేతలే ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోందట. ఇటీవల జరిగిన హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఎంపికలోనూ రాజాసింగ్ ఒపీనియన్ తీసుకోలేదట. ఇదే ఇప్పుడు టీ కమలంలో పెద్ద చర్చకు దారితీసింది. అంతేకాదు మొన్నీ మధ్య జరిగిన అమిత్ షా బహిరంగ సభకు రాజాసింగ్ దూరంగా ఉన్నారట. అయితే సొంత పార్టీలోనే సీనియర్ నేతలు రాజాసింగ్ను టార్గెట్ చేశారా అనే అనుమానం కలుగుతోందట. నాంపల్లి బ్యాచ్గా ముద్రపడ్డ 2 కీలక నేతలు రాజాసింగ్ ఎదుగుదలను ఓర్వటం లేదని టీ కమలంలో టాక్ నడుస్తోంది. హిందూత్వ టైగర్గా పేరున్న రాజాసింగ్ ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి పార్టీలోని సీనియర్ నేతలైన 2 అతని గ్రాఫ్ని తగ్గించడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారట. హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్. అలాంటి హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా మాధవీలతను తెరమీదికి తీసుకొచ్చిన తరుణంలో కూడా ఆ 2 రాజాసింగ్తో చర్చించలేదట. ఆ సీనియర్ నేతలు కనీసం రాజాసింగ్ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఆమెను ఏకంగా పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించారట. అంతేకాదు జాతీయ నాయకత్వం ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయటంలో కీలక పాత్ర పోషించారట ఆ 2 నేతలు. రాజాసింగ్ను టార్గెట్గా చేయాలనే లక్ష్యంతోనే ఆ 2 ముఖ్య నేతలు హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా మాధవీలతను తెరమీదికి తీసుకొచ్చారనే గుసగుస పార్టీలో వినిపిస్తోంది. హైదరాబాద్ పార్లమెంట్లో గెలవాలంటే మెజారిటీ హిందువులు ఏకపక్షంగా కాషాయ పార్టీకి ఓటు వేస్తే గెలిచే అవకాశాలుంటాయని పార్టీలో చర్చ జరుగుతోందట. ఇలాంటి తరుణంలో హిందూ టైగర్గా పేరున్న రాజాసింగ్ అభిప్రాయాన్ని తీసుకోకపోవడం ఏంటని పార్టీలో కొన్ని వర్గాల నుంచి వినిపిస్తున్న మాటగా తెలుస్తోంది. అందులోనూ పార్టీలో కనీసం సభ్యత్వం కూడా లేని మాధవీలతను హిందూత్వవాదిగా తెరపైకి తీసుకురావటం ఏంటనే ప్రశ్న కలుగుతోందట. జాతీయ నాయకత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చి మరీ ఆమెను కావాలని ఆ 2 నేతలు ప్రమోట్ చేస్తున్నారనే టాక్ పార్టీలో బలంగా వినిపిస్తోందట. కేవలం రాజాసింగ్ను టార్గెట్ చేయటం కోసమే ఆ 2 నేతలు పనిచేస్తున్నారనే వాదన పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోందట. ఆ 2 ముఖ్య నేతలు జాతీయ నాయకత్వానికి తప్పుడు సమాచారం ఇస్తూ హైదరాబాద్ పార్లమెంట్లో పార్టీని తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆవేదనను హైదరాబాద్ పార్లమెంటు నేతలు సైతం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. అందుకే హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా అమిత్ షా హాజరైన ఆ సభకు రాజాసింగ్ అసంతృప్తితో దూరంగా ఉన్నారనే చర్చ పార్టీలో జోరందుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నాంపల్లి బ్యాచ్గా ముద్రపడ్డ ఆ కీలక నేతలు ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి విషయంలోనూ హైకమాండ్కి తప్పుడు సమాచారం ఇచ్చి రాజాసింగ్ను దెబ్బతీసేందుకు మాధవీలతను తెరపైకి తీసుకొచ్చారని సొంత పార్టీ నేతలే అంటున్నారట. హిందూత్వ టైగర్గా పలు రాష్ట్రాల్లో పర్యటించే రాజాసింగ్ను హైదరాబాద్ పార్టీలో ఉన్న ఆ కీలక నేతలు ఇబ్బందులకు గురి చేయడానికి ప్లాన్ చేశారనే చర్చ జరుగుతోంది. అందుకే అమిత్ షా భాగ్యలక్ష్మి టెంపుల్ను దర్శించుకున్నా రాజాసింగ్ దూరంగా ఉండటానికి కారణం ఆ 2 కీలక నేతల వల్లేనని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే హైదరాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ గెలవాలంటే ఎమ్మెల్యే రాజాసింగ్ను యాక్టివ్ చేయాలని పొలిటికల్ పండిట్స్ అంటున్నారు. రాజాసింగ్ చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటేనే పాతబస్తీ ఎంపీ పోరులో కమలం పార్టీకి గెలుపు సాధ్యమవుతుందనే వాదన పార్టీలో వినిపిస్తోంది. అయితే హైదరాబాద్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి మాధవీలతను జాతీయ నాయకత్వం ఎంపిక చేయటం వెనుక ఆ 2 కీలక నేతలు కీ రోల్ ప్లే చేశారట. అందుకే హైదరాబాద్ బీజేపీ పార్లమెంటు అభ్యర్థి ఎంపికను పార్టీలో మెజారిటీ సభ్యులు వ్యతిరేకిస్తున్నారని టాక్. పాతబస్తీలో ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీని ఓడించడానికి ఆమెను అభ్యర్థిగా రంగంలోకి దించడం కరెక్టు కాదనే వాదన మరోవైపు వినిపిస్తోంది. కేవలం రాజాసింగ్కు కౌంటర్గానే మాధవీలతను ఆ 2 నేతలు ప్రమోట్ చేస్తున్నట్లు ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి అడుగడుగునా రాజాసింగ్ ఇమేజ్ డ్యామేజ్ చేయాలని ప్రయత్నం చేస్తున్న ఆ 2 కీలక నేతలెవరో పార్టీ గుర్తిస్తుందా? గుర్తించి రాజాసింగ్కు వారికి మధ్య సఖ్యత ఎలా కుదురుస్తుందో, ఈసారి హైదరాబాద్ మాదే అంటున్న రాజాసింగ్తో పాటు మిగతా నేతలను ఏకతాటిపైకి ఎలా తీసుకొస్తారో చూడాలి.